హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో బుట్ట అల్లుతున్నానండి. వైర్స్ అన్నీ కట్ చేశాను, ఇంకా అడిగేస్తున్నాను. 3 లైన్స్ వేసానండి ఆరెంజ్ కలరు. 5 లైన్లు వేయాలా ఆరెంజ్, ఇంకా 2 లైన్లు ఆరెంజ్ వేసి తర్వాత గ్రీన్ కలర్ వేస్తాను. అటు సైడు 4, ఇటు సైడు 4, 11 లైన్లు కదా. ఇటు సైడ్ 3, ఇటు సైడ్ 3 వస్తాయండి గ్రీను. మధ్యలో 5 లైన్లు వస్తాయి, మొత్తం 11 లైన్లు. చిన్న బుట్ట అండి ఇది. కంప్లీట్ అయిందండి. పింక్ కలర్ 5 లైన్లు, ఆరెంజ్ 5 లైన్లు అల్లేసాను. గ్రీన్ ఇటు సైడ్ 3, ఇటు సైడ్ 3 అల్లేసానండి. ఇంక ఇప్పుడు పైకి బుట్ట అల్లుతూ పోవాలండి. బేస్ కంప్లీట్ అయింది. ఆరెంజ్ 5 లైన్లు అల్లేసానండి. ఇట్లా బుట్ట పైకి అల్లుతా పోతున్నానండి. 5 లైన్లు అల్లేసాను. తర్వాత గ్రీన్ అల్లుతున్నానండి. అడుగు కంప్లీట్ అయిన తర్వాత ఆరెంజ్ అల్లేసాను. ఇప్పుడు గ్రీన్ అల్లుతున్నాను. గ్రీన్ అల్లిన తర్వాత మళ్ళీ ఆరెంజ్ అల్లేసాను. ఇది బేస్ అన్నమాట. కింద ఇది అల్లుతూ పోతున్నానండి. ఇప్పుడు గ్రీన్ అల్లుతున్నానండి. పింక్ 5 లైన్లు కంప్లీట్ అయినాయి. గ్రీన్ అల్లుతున్నానని చెప్పాను కదండి. గ్రీన్ కూడా కంప్లీట్ అయినాయి. తర్వాత ఆరెంజ్, గ్రీన్ అన్నీ కంప్లీట్ చేసి అల్లేసానండి. వైర్లు కూడా చుట్టూతా పెట్టేశాను రౌండ్గా. తర్వాత కాడలు కూడా వేసేసాను. డబల్ కలర్, డబల్ లేయర్ అన్నమాట. తర్వాత బటన్స్ అన్నీ పెట్టేశానండి. బుట్టంతా కంప్లీట్ అయిపోయింది. వీడియో తీయడం మర్చిపోయానండి. ఇక్కడ గ్రీన్ అల్లిన తర్వాత వీడియో తీద్దామనుకున్నా, మర్చిపోయినాను. ఇంకా అంతా అల్లేసి కంప్లీట్ టోటల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వీడియో తీస్తున్నానండి. కింది సైడ్ అందుకు బటన్స్ పెట్టేశానండి. గ్రీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బాగుందండి. బుట్ట కంప్లీట్ అయిపోయిందండి. బుట్ట మొత్తం ఓవరాల్ బటన్స్ అన్నీ పెట్టేశాను. గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ బుట్ట కంప్లీట్ అయిపోయిందండి. ఇవన్నీ కాడలు పెట్టేశాను, బటన్స్ పెట్టేశాను. మొత్తం కంప్లీట్ అయింది. కింది సైడ్ కూడా బటన్స్ పెట్టేశాను. గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బాగుందండి. బాక్సులు బుట్ట అన్నమాట. ఆరెంజ్, గ్రీను సేల్కి పెట్టేశానండి. ఇక్కడ ఈరోజు టిఫిన్ పులిహోర చేశానండి. అన్నం వండేసి పులిహోర చేసేసాను. ఇంకా బట్టలు నానబెట్టేసానండి. ఇంకా పక్కన కూడా ఉన్నాయి, ఆ బట్టలు కూడా ఉతికేసేయాలి. బట్టలు ఉతుకుతున్నానండి. సగం అయిపోయినాయి, ఇంకా సగం ఉన్నాయండి. ఉండేవి కూడా నానబెట్టేసి ఉతికేస్తున్నాను అనమాట. అన్నీ ఉతికేసాను. నీళ్ళల్లో కూడా జాడిచ్చి ఆరేసాను అనమాట. 2 సార్లు జాడిచ్చి ఆడేసానండి. బట్టలు కంప్లీట్ అయినాయి. ఇంకా కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి ఇంకా నీళ్ళు పడుతున్నానండి. ఆరేయాలి. కంఫర్ట్ వాటర్ అండి, జాడిచ్చేసి ఆరేయాలి. ఇంకా ఆరేస్తే ఒక పని అయిపోతుందండి బట్టలన్నీ. ఇంక ఇప్పుడు వంట అనమాట. టిఫిన్ ఆలు పూరి కుర్మా తింటున్నానండి. ఆలు కర్రీ పూరి కాంబినేషన్ అండి. ఈరోజు టిఫిన్ తింటున్నాము. పూరి ఆలు కుర్మా కంప్లీట్ అయిందనమాట. టిఫిన్ పిల్లలు తినేసి స్కూల్ వెళ్ళారు. నేను తింటున్నాను. ఆలు కుర్మా బాగుందండి టేస్ట్. ఆలు కర్రీ, పూరి. తర్వాత పాలు వేస్తున్నానండి చీరకు. షాప్ దగ్గర పాలు వేస్తున్నాను. ఈ చీర నాదేనండి. పాలు వేసుకుంటున్నాను. పాలు వేసుకొని రెడీ పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ కట్టుకోవడానికి ఉంటుందని ఇక కుట్టేస్తున్నానండి. పాలు చీర పాలు వేసేది అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిందండి.